హైదరాబాద్ రామంతపూర్లోని ఒక వింత దొంగ ఉప్పల పోలీసులకు చిక్కాడు. అయితే ఏ దొంగ అయినా ఇంట్లో చోరీ చేసి విలువైన సొత్తును లేదా బైకులు వెతికెళ్లే వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ఈ దొంగ విచిత్రంగా ఇంటి బయట విడిచిన షూలను దొంగలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా సుమారుగా 100 ఇండ్లలో దొంగతనానికి పాల్పడిన మల్లేష్ సుమారుగా 100 బూట్లను ఎత్తుకెళ్లినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో దొంగపై నిఘా పెట్టిన కాలనీ వాసులు ఎట్టకేలకు దొంగల పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక చోరీ చేసిన బూట్లను ఎర్రగడ్డలో 100-200 రూపాయలకు అమ్ముకుంటున్నట్లు ఉప్పల పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయాన్ని మల్లేష్ భార్య రేణుకకు చెప్పగా మద్యం మత్తులో ఉన్న మహిళ పోలీస్ స్టేషన్లో నానా హంగామా చేసింది. నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగలు నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1-2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లల్లో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటకు రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి కాలం చేసుకుని కంప్లైంట్ ఇచ్చినట్టు నాకన్నా ముందే ఒక 20-25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళకి నిన్న దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు, ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలకు 200లకు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు